దేవుడు అంటాడు, నీ నోటి దగ్గర నుంచి ఏమేమి వస్తుంది అది చేస్తా. నువ్వు నన్ను మహింపరుస్తున్నావా, నేను నిన్ను మహింపరుస్తా. నన్ను గణపరచవాన్ని నేను గణపరుస్తా. నువ్వు నాకు కృతజ్ఞత తెలియజేస్తున్నావా, ఇచ్చిన కొంచెం నమ్మకం ఉన్నా, కృతజ్ఞత కలిగి ఉన్నా, నీకు ఇంకా ఎక్కువ ఇస్తా. నువ్వేంటి ఒప్పుకున్న ప్రతిదాన్ని నేను క్షమించి వేస్తా. నువ్వేంటి ఏదైనా వేడుకుంటున్నావా, కోరికలకు ఉన్నాయా, నేను తీరుస్తా. అదే సమయంలో నువ్వు ఎవరి కొరకు ఏదైతే అడుగుతున్నావో, విన్నపం చేస్తున్నావో, ఆ ప్రతి విన్నపంకి జవాబునిస్తా. ఈరోజు మన జీవితంలో దేవుని సన్నిధిలోకి వస్తున్న మనము ఆయన ఏమై ఉన్నాడో గ్రహించుకుని నమ్మి మన నోటిలో ఆ వాక్ ఉంటుందా, ఆర్ ఎల్స్ వీఆర్ జస్ట్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. దేవుని వాక్యం చూస్తానండి, మన నోటి ప్రార్థన, మన నోటి మాట, ఈ కొన్ని ప్రార్థన మాటలు మీకు మాటలు మరలా మీ నోట్లో రావాలని, ఈ మాటలు కనీసం ఒక శాంపుల్కి ఒక 3 చెప్తున్నానండి. సామెతలు 37:23 చదవండి. కీర్తనలు దెన్ విల్ గో టు ప్రాబ్స్. కీర్తనలు 37:23. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఆగండి, మరలా చెప్పండి. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఇది మీరు ప్రార్థనగా చేయాలి. ఎలా చేస్తారు? ఐ వాంట్ గివ్ ఎ ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్, డెమో. ఈ వాక్ మీరు చదివారండి. ఒకని నడతను యెహోవా స్థిరపరుస్తాడంట. దాని తర్వాత ఏంటి? వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందిస్తాడు. స్థిరపరిచేది ఆయన, స్థిరపరచబడిన తర్వాత చూసి ఆనందించేది ఆయన. ఇది మీరు ప్రార్థన చేయాలి. ఎలా చేస్తారు? వాట్ యు నీడ్ టు ప్రొఫెసై. దేవా, నా జీవితంలో నేను వెళ్ళే ఈ పరిస్థితుల్లో నువ్వు నా అడుగుల్ని స్థిరపరుస్తావయ్యా, నేను నమ్ముతున్నాను. యు సీ, దట్ ఇస్ ప్రొఫెసీ. అర్థమవుతుందండి? ప్రాక్టికల్. నువ్వు నా అడుగుల్ని స్థిరపరుస్తావని నేను నన్ను నమ్ముతున్నానయ్యా. అది ప్రార్థన విశ్వాసంతో. చాలామంది ఎలా చేస్తారు సార్ ప్రార్థన? దేవా, ఏం జరుగుతుందో తెలీదు, పోతుందేమో ఇంటర్వ్యూ, వస్తుందో రాదో, కోల్పోతానేమయ్యా, ఈ బిజినెస్ చేస్తున్నారు, ఈ డీల్ రాదేమో, ఈ తెగులు అయిపోతుందేమో, ఈ కష్టం అయిపోతుందేమో. దేవుని దగ్గరకు వచ్చి ఏమైపోతుందేమో మీ భయాలు చెప్పుకుంటా కూర్చుంటారు. దేవుడు ఏంటి మీ భయాలు వింటానికి కూర్చుని ఉన్నాడు? ఆయన మీ భయాలను తీల్చే దేవుడా? భయాల్ని పారదోలే దేవుడు అండి. భయాల్ని పారదోలాలంటే పరిపూర్ణ ప్రేమ, ఆయన ప్రేమ మనలో అంటే భయాలన్నీ పారిపోతాయి. మనం ఆయన దగ్గర వచ్చేటప్పుడు మనం ఏమి నమ్ముతున్నామో అది చెప్పాలి. దేవా, నాకు ఇన్ని భయాలు ఉన్నాయి, లేకపోతే అక్కడ నా భయాల గురించి నేను మాట్లాడాను, కానీ నువ్వు నా అడుగులు స్థిరపరుస్తున్నావు, వెళ్తున్నాను, నన్ను స్థిరపరిచేది నువ్వే. నేను స్థిరపరచబడిన తర్వాత నన్ను చూసి ఆనందించేది నువ్వే. నా జీవితం నువ్వు చూసి ఆనందించేలాగా ఉండాలయ్యా. అర్థమవుతుందండి ప్రార్థన? దట్ ఈస్ హౌ యూ టేక్ ద వర్డ్. వాక్యాన్ని తీసుకుని ప్రవచనముగా, దేవునికి అంగీకారంగా, విన్నపముగా, దేవుడు కోరే రీతిగా, దేవుడి చివరికి మహిమపరచబడే రీతిగా ప్రార్థన చేయాలి. ఇదొక ఉదాహరణ. అంటే ఇంకొక ఉదాహరణ ఇస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19. ద లార్డ్ షల్ సప్లై ఆల్ మై నీడ్స్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ అండ్ గ్లోరీ. తెలుగులో చదువు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మీ ప్రతి అవసరతని తీర్చును, ప్రతి అవసరమును తీర్చును. ఈ మాట ఎలా చెప్తాం? అన్నీ బాగుందప్పుడు ఈ మాట చెప్పాం. డబ్బులు లేవు, బిల్లు కట్టాలి, ఏమవుతుందో తెలియదు. డబ్బులు కట్టాలంట, డ్యూ డేట్ వస్తుందంట అని చెప్తారు. అప్పుడు ఏంటి? దేవా, నా దగ్గర డబ్బులు లేవయ్యా, డబ్బులవ్వా. ఇది కాదు. దట్ ఈస్ వెర్ యూ నీడ్ టు స్పీక్ అవుట్ ద వర్డ్. దేవుని వాక్. యూ ప్రొఫెసై దెమ్. దేవా, నేను నీ బిడ్డనయ్యా, నా దగ్గర ఇప్పుడు లేకపోయినా నువ్వు ఇస్తావయ్యా. ఎందుకంటే నీ మహిమ ఐశ్వర్యము చొప్పున నా అవసరతలన్నీ తీర్చే దేవుడు, నువ్వు తీరుస్తావు, నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. దట్ ఈస్ ఫెయిత్. ఈరోజు మన ప్రార్థనలు ఎలా ఉన్నాయండి? ఈరోజు మన అడిగే యాటిట్యూడ్ ఎలాగుందండి? మనము దేవుని కోరేది ఎలాగుందండి? నిజంగా దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము హౌ ఆర్ వి ప్లీడింగ్ హిమ్? ఎందుకంటే మనం ద ఫేమస్ వర్డ్ సామెతలు 18:21, డెత్ అండ్ లైఫ్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ ద టంగ్. జీవ మరణపు అధికారంలో నాలుక వశము. దాని యందు ప్రీతిపడు వారు దాని ఫలము తిందురు. ఏం తింటారంట?
దాని ఫలము. మరలా అక్కడికి వచ్చాం. మన నాలుగు నుండి వచ్చే ఫలాన్ని తింటామంట. మన నాలుగు నుండి వచ్చే ఫలం మనం ఎలా తింటాం? అదే అర్థం ఏంటంటే, మీరు ఏదైతే నమ్మి, ఆలోచించి, తలంచి, నమ్మి పలుకుతారో అదే మీ జీవితంలోకి వస్తుంది. దట్ ఈస్ వాట్ యు గోనా ఈట్. మనం జాగ్రత్తగా ఆలోచించాలండి. మన ప్రార్థనలు, మన మాటలు, మన గురించి మనం పలికేది ఎలాగుంది? హౌ ఆర్ వి స్పీకింగ్ లైఫ్? ఈరోజు చాలామంది నేను చచ్చిపోతా, నాకు కుదరదు, నాకు చేత కాదు, నేను ఓడిపోయా, నాకు అవ్వదు, నన్ను మోసం చేశాడు, ఈ నన్ను మోసం చేశాడు, అన్ని కీడు నెగిటివిటీయే మాట్లాడతారు, కానీ జీవపు మాటలు కనబడవు.